ఒకసారి అన్ని కటింగ్ చేస్తాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం మహేశ్వరం టెంపుల్ పోతున్నాం. సో శివరాత్రి సందర్భంగా మా దోస్తుగాడు కూడా వచ్చాడు మంచి ఎచ్చగా టోపీ పెట్టుకొని. సో ఇప్పుడైతే రైట్ మనం మహేశ్వరం పోతాం. ఇప్పుడు ప్రెసెంట్లీ అయితే మనం ఇక్కడ ఏం ఏరియా అంటే షాయినగర్ అని ఉంటాం మొత్తం. సో ఈడైతే నిలబడ్డాం, మా దోస్తు వాళ్ళు ఇద్దరు వస్తురంట. సో వాళ్ళు వచ్చినాక మేమైతే ఈ సౌండ్ లో ఇక్కడ నుంచి అక్కడ వీళ్ళ నుంచి ఎంత ఉంది కిలోమీటర్స్? 40 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో అక్కడికి పోయినాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేసా. సో స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్. సో గాయస్ మా దోస్తు వాళ్ళు అయితే వచ్చేసారు. సో టైం అయితే 11:30 అయిపోతుంది. సో రైట్ మనం టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. సో గాయస్ సో వెళ్ళిపోతున్నాం అనమాట, మహేశ్వరం వెళ్ళిపోతున్నాం. సో ఒక పని బాయ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు మన వెంటనే. సో రైట్ మళ్ళా నెక్స్ట్ పంటలను తీసుకున్నా పనికి ఏమో బండికే మర్చిపోవచ్చు. మొన్నలాగా మర్చిపోయి అనుకో బండి పోతుంది ఈ ఏరియాలో అంటే తీసుకున్నావుగా. ఊరికే బండి సిగ్గుపడుతున్నాడు. ఎందుకురా అలా సిగ్గుపడుతున్నావు? అనమాట సీదా లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా రోడ్లు అయితే ఖాళీ ఉన్నాయి. రైట్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో కొంచెం దూరంలో ఉంది. సో పార్కింగ్ చేసి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. సో బాయ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. రాకేష్ భాయ్ బ్లాగ్ తీస్తలే ఇవాళ. బాయ్ టైం దొరకలేదు ఎడిటింగ్కి. సో తీద్దాం, మెల్ల వస్తుంది, మెల్ల వస్తుంది బ్లాగ్. అప్పటిదాకా షార్ట్ కంటెంట్ వస్తుంది, చూసి షేర్. ఇప్పుడైతే మనం గుళ్ళకి ఎంటర్ అయిపోయినాం. గుడైతే ఫుల్గా ఉంది. చూసుకుంటే అవుతుందిరా, టైం అయితే 12 అవుతుంది. సో రష్ అయితే ఫుల్ ఉంది. దర్శనం అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడైతే మనం టెంపుల్ అంతా తిరిగి చూపెడతాం.
నమ పార్వతి పదే హర మహాదేవ్ దేవర శంభో శంకర. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది గాయస్. సో ఈ రోజుకైతే ఇదే వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.